హలో, వెల్కమ్ టు ఆర్నా షార్ట్స్. మార్నింగ్ నేను వెళ్ళిపోతున్నాను టిఫిన్ సెంటర్కి, మిథున టిఫిన్ సెంటర్కి. సో ఈరోజు చూద్దాం బిజినెస్ ఎలా ఉంటుంది. ఎందుకంటే నేను ఇంతకు ముందు చెప్పాను, పండగ రాగానే ఇక్కడ బిజినెస్లు అన్నీ తగ్గిపోతాయని. కాకపోతే నిన్న కూడా చాలా బాగా అయింది. అంటే ఈవినింగ్ కొంచెం తగ్గుతుంది, కానీ మార్నింగ్ అయితే చాలా బాగా అవుతుంది. సో చూద్దాం ఈరోజు ఎలా ఉందో, దాన్ని బట్టి డిసిషన్ తీసుకోవాలి. మనం సంక్రాంతికి ఒకరోజు సెలవు ఇవ్వాలా లేదా 2 రోజులు సెలవు ఇవ్వాలా అనేది కంప్లీట్గా బిజినెస్ మీద ఆధారపడి ఉంటుంది. సో సంక్రాంతి వచ్చే కొద్ది బిజినెస్ బాగా తగ్గుతుంది అంటే 2 రోజులు సెలవు ఇస్తాను, లేదంటే ఒకరోజు సెలవు ఉంటుంది. సో చూద్దాం, ఈరోజు అబ్జర్వ్ చేద్దాం. శారదా చాయ్, శారదా వేడిగా ఉందా? వేడిగా ఉంది కాబట్టి కదా చాయ్ అడుగుతున్నాను. గురుగారు, ఏంటి ఈరోజు పరిస్థితి? నిన్న బాగానే ఉంది కదా. చెప్పు, తెలుగులో చెప్పు. తెలుగులో ఏడు వాటర్ కేసా? అవునా? చకాష్. మనోడు ఇంకా ఇడ్లీతో స్టార్ట్ చేసాడు. ఇది ఫస్ట్ రౌండ్. ఎన్ని రౌండ్లు? నెక్స్ట్ ఫస్ట్. ఇది ఫస్ట్. తర్వాత లేదు. తర్వాత అంటే ఆకలి. నువ్వు నాకన్నా బాగా యాక్ట్ చేస్తున్నావు. ఇగో ఆకలి అయితే మన తర్వాత తింటా. అదే ఆకలి వేస్తా ఉంటది కదా నీకు. తింటా, తప్పేముంది? తప్పలేదు, కానీ నిజాన్ని ఒప్పుకోవాలి కదా. ఎన్ని రౌండ్లు అని చెప్తున్నా, అందుకే. తర్వాత ఎన్ని రౌండ్లు ఉంటాయి అంటున్నా. ఇంకో అంటే 10, 12, 11 నెలప్పుడు ఇంకో రౌండ్ ఆకలి అయితే అది, లేకుంటే ఇంటికి. అది డెఫినెట్ గా ఆకలి వేస్తుంది నీకు. ఈ ఆకలి అయితే టైంలో ఉంటే మనం మిగిలితే తింటా, లేకుంటే ఇంటికి నేను తింటా. ఓ మై గాడ్, వాట్ ఏ సిన్సియారిటీ. ఇక్కడ మనం మిథున టిఫిన్స్ లో అందరూ ఒక ఫ్యామిలీలా ఉంటామండి. అంటే చాలా ఒకరి మీద ఒకరు జోకులు వేసుకొని, బట్ అందరి కాన్సన్ట్రేషన్ ఏంటంటే బిజినెస్ని ఎలా పెంచాలి. అందరూ దాని గురించి వర్క్ చేస్తున్నారు. ఇది శైలు అయినా కృష్ణ అయినా అందరూ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. సో రిజల్ట్ అనేది తొందరలో వస్తే బాగుంటుంది, ఎందుకంటే స్లోగా బాగా ఇంప్రూవ్ అవుతుంది. చెప్పాను కదా, నిన్న కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే పండుగ వస్తుంది. నిన్న చాలా బాగా అయింది బిజినెస్. ఈరోజు మార్నింగ్ నుంచి కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. ఇప్పుడు మళ్ళీ కొంచెం తగ్గింది. సో 12 o'clock వరకు ఉంటుంది మాది. సో 12కి క్లోజ్ చేస్తున్నాం. 12 వరకు చూడాలి ఎలా ఉందని. సార్, ఇప్పుడు చెప్పిన మాట మళ్ళీ చెప్పండి. చెప్పండి. బాగున్నా. ఎలా ఉన్నారు సార్? చూసిరా డబుల్ యాక్షన్. చైతన్య వచ్చాడు, ఆఫీస్కి వెళ్తున్నాడు. ఈ అటైర్ చూసి నేను ఆ ఆఫీస్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను, ఎందుకంటే టీ షర్ట్ జీన్స్ వేసుకుని వెళ్తున్నాడు. గురుగారు, ఏం వేస్తున్నారు స్పెషల్ ఈరోజు? బటర్ మసాలా. సో ఇప్పటివరకు నేను బటర్ దోశ తినలేదు, నిజంగానే తినలేదు లైఫ్లో, ఇప్పటివరకు తినలేదు. సో ఈరోజు ట్రై చేద్దాం. ఇది మన బటర్. బటర్ కూడా అమూల్ బటర్. వావ్ మ్యాన్. ఇదేంటి సోప్లా కనిపిస్తుంది? అంతేనా? అక్కడ ఆర్డర్ వచ్చింది. సో ఇది మన దోశ అండి. సో ప్రస్తుతానికి కూడా బాగానే అవుతుంది, జనాలు బాగానే ఉన్నారు. సో పండగకి ఎన్ని రోజులు సెలవు ఇవ్వాలి, తర్వాత ఆలోచించాలి. 11:30 అయింది, 12 అవుతుంది. మరి ఇంకోసారి టిఫిన్ చేస్తే బాగుంటుంది. ఆల్రెడీ 3 సార్లు తిన్నావుగా. ఒకసారి తిన్నావు. ఒకసారి స్ట్రైట్ పెట్టు. ఒక్కసారి రైట్. ఒక్కసారి అది కాదు. ఒక్కసారి మనోడిది ఏది రైట్ వెళ్తుందో ప్రాబ్లం ఉంది. ఆల్రెడీ ఏది మిషన్లో పడ్డా కదా. సో మా థీమ్ ఏదైతే ఉందో, కలర్ థీమ్ అనేది ఇవి ఉన్నాయండి. అంటే మస్టర్డ్ అండ్ బ్లాక్ కలర్ థీమ్లో ఉంది మాది మిథున టిఫిన్స్ లోగో కానీ అన్నీ అని. సో దాని పరంగా మనం టీ షర్ట్స్ కూడా ఒకసారి ఓపెన్ చేసి టేస్ట్ కూడా మస్టర్డ్ కలర్లో పెట్టాము. దీంతోపాటు బ్లాక్ కలర్ యాప్రాన్ వస్తుంది. ఇదిగో ఈ యాప్రాన్. సో ఇలాంటిది పెద్ద యాప్రాన్ ఒకటి ఉంది, ఇంకా చిన్న యాప్రాన్ మన వాళ్ళకి ఉంది. సో టీ షర్ట్ వచ్చింది, యాప్రాన్స్ ఇంకా రావాలి.
ఓకే, పండగ బట్టలు పెట్టాడు మాకు సార్. ఇవి పండగ బట్టలు అన్నమాట. పండగ బట్టలు కాదు, యూనిఫామ్ అంటారు దాన్ని. అదే పండగకి ఇస్తున్నాం కాబట్టి పండగ బట్టలు పెడుతున్నాం అని అనుకుంటున్నాం. పండగకి ఇస్తున్నారు మాకు. నాకెవరు ఇస్తారు మరి? మనిషికి ఒకటి తీసుకో, వెళ్ళు. మనిషికి రెండు టీ-షర్ట్స్ పెట్టారు మాకు. వెళ్ళి తీసుకొని వేసుకో. ఒక రోజు పండుగ రోజు ఒక రోజు వేసుకొని తెల్లారి తెచ్చి ఇచ్చేయి. అంతేనా? నికాలో వైర్ నికాల్ లేదు 12 బజే వరా తెలుగులో 7 ఏదోటి 12 అవుతుందనా? 12 ఇంకా కరెక్ట్ గా 12 అయిందండి. వీడికి ఇక గంట కొట్టినట్టు 12 అయింది, వైర్ తీసి అంటున్నాడు. 12 క్లోజింగ్ అని. ఆకలి అవుతుంది మరి తినద్దయ్యా. తిన్నావు కదా 3 ప్లేట్లు మార్నింగ్ నుంచి. ఏంది? 3 ప్లేట్లు తిన్నావు కదా. 3 ప్లేట్లు అసలు 4 ఇడ్లీ తిన్నా, 4 పీసులు అంతేనా? అంతే. ఇంకేం తినలే. చూసి వల్ల ఏం తిట్లా నువ్వు. సో ఇప్పుడే క్లోజ్ చేసి ఇంటికి వెళ్తున్నాను. బాగానే అయింది. మార్నింగ్ కూడా అనుకున్న దానికన్నా కొంచెం బాగానే అయింది. అంటే ఇప్పుడు సాచురేట్ అయిపోతుంది. సాచురేట్ అయిపోవడం అనేది చాలా మంచిది మనకి. మినిమం బిజినెస్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. సో గుడ్ ఫర్ అవర్ బిజినెస్. రేపు మీనా వస్తుంది. సో మీనా వచ్చే ముందు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఏంటంటే దుప్పట్లన్నీ ఉతికేసి పెట్టమంది. దుప్పట్లన్నీ ఉతికేసాను. ఇప్పుడు ఇదిగో ఇప్పుడు ఆరబెట్టాలి. మార్నింగే వేసేసి వెళ్ళిపోయాను. సో ఇప్పుడు మధ్యాహ్నం ఇంటికి వచ్చాను కాబట్టి ఆరబెట్టేస్తా. లేదంటే రేపు రచ్చ అయింది మీనా వస్తే ఆరబెట్టలేదు. అంట్లు తవ్వుతున్నాను ప్రస్తుతానికి, ఎందుకంటే 60 వచ్చింది. 60 కోసం వంట చేస్తున్నాను. 60 ఏం తింటుందంటే పప్పు ఒకటి తింటాను, ఇంకేం తిన్నాను, కూరగాయలు ఏం తిన్నాను. సో ఫ్రై తింటారు కదా, బంగాళదుంప ఫ్రై తింటారు కదా, ఆలు ఫ్రై. బంగాళదుంప అంటే దాన్ని తెలియదు. సో నీకోసం రైస్, పప్పు అండ్ ఆలు ఫ్రై. ఓకేనా? ఓకే. ఇక్కడ రైస్ పెట్టేసిన అయిపోతుంది 5 minutesలో. ఇది దాల్ ఆల్రెడీ అయిపోయింది. దాల్కి మనం తడకా వేస్తున్నాం. ఇక్కడ తడకా దాల్ కావాలండి. పిల్లలు ఎవరికి తెలియదు, మా అక్క పిల్లలకి తెలియదు, దీనికి తెలియదు నాకు వంట వచ్చని. సో క్వశ్చన్ చేస్తున్నాను నన్ను, మీకు వంట రాదు కదా ఏంటి ఇది అది అని. అందుకే లైట్గా వంట చేసి చూపిస్తున్నాను. ఇది 60 ఇక్కడ కూర్చొని ఇలా ఫోన్ చూసుకుంటున్నాను దగ్గర నుంచి. నా సీరియల్ పేర్లు కూడా తెలియవు. ఏంది ఒక్క సీరియల్ పేర్లు తెలియదు నీకు? ఏం చెప్పాలి? చెప్పాను కదా, సత్యభామ, సీత, వాకిట్లో సిరిమల్లి చెట్టు. సరే పప్పు చూడు ఒకసారి ఎలా ఉందో. ఏంటి చూసావా? ఇది మన రేంజ్. ఇంకా ఉప్పు వేయలేదు. ఉప్పు వేసిన తర్వాత చూడు ఎలా ఉంటుందో టేస్ట్. తెలుగులో 7. సో పప్పు అయితే టేస్ట్ చేసానండి. అసలు మామూలు లేదు, అదిరిపోయింది. చూడడానికి కూడా అదిరిపోయింది. సో ఇది ఈ పప్పు ఈ కలర్లో వచ్చింది. సో దీన్ని హిందీలో తడకా దాల్ అంటారండి. అంటే ఫస్ట్ పప్పు కుక్కర్లో పెట్టేసి తర్వాత లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం ఆనియన్స్ అవన్నీ కట్ చేసి దానికి పోపులాగా వేసి కాసేపు ఫ్రై చేస్తే బాగుంటుంది. ఇది అలాగే పప్పు తింటుంది. ఇప్పుడు చెప్పు ఎలా ఉందో. చాలా బాగుంది. నేదో చెప్పు, యాక్టింగ్ చేయకు నువ్వు. అచ్చా, చాలా బాగుంది. అదొకటే నేర్చుకున్నావా? చాలా బాగుంది. దాని తర్వాత ఏం రాదా? వచ్చు. చెప్పు మరి. చాలా చెప్పు, బాగుందన్నావు అంతే, అంత మించి ఏం చెప్పవా? నేను అనుకోలేదు అంత బాగా చేస్తావని. చాలా బాగుంది. ఎవరు నేనా? హా. దీనికి కొంచెం తెలుగు కష్టంగా ఉంది, అందుకనే కొంచెం సిగ్గుపడుతుంది మాట్లాడడానికి. బట్ నిజంగానే పప్పు చాలా బాగా చేసాను. నాకే ఆశ్చర్యం వేసింది, ఎందుకంటే అప్పుడప్పుడు తప్ప రెగ్యులర్గా చేస్తే ఇంత బాగా రాదు. సో ఈరోజు బాగా వచ్చింది కదా. సృష్టి ఇంకా పడుకొని ఉంది. నేను తను లేపేసి డోర్ బంద్ చేసుకొని వచ్చాను. సో భోజనం చేసిన తర్వాత పడుకుని పోయింది. నేను కాసేపు పడుకున్నా కానీ నిద్ర అయితే ఏం పట్టలేదు. మళ్ళీ మధ్యాహ్నం వేరే మీటింగ్ ఉండేది. యాక్చువల్గా ఎవరు కాల్ చేయలేదు. వాళ్ళకి మెసేజ్ పెడితే వాళ్ళు రిప్లై అయ్యలేదు, లేదంటే ఆ మీటింగ్కి వెళ్ళాల్సింది. సో ఇప్పుడు మళ్ళీ షాప్కి వెళ్తున్నా. చూద్దాం ఈరోజు ఈవినింగ్. మార్నింగ్ ఇంచుమించుగా ఓకే యావరేజ్గానే అయింది, బాగానే అయింది. ఈవినింగ్ చూడాలి ఎలా ఉంటుందో.
సమోసా తీసుకొచ్చారు కృష్ణ అన్న. సమోసా విత్ చాయ్ ఈవినింగ్ 6 o'clockకి. అలాగా కస్టమర్స్ ఎవరు లేరనుకోండి, ఈ టైంలో మనం కూడా ఎంజాయ్ చేయకపోతే వేస్ట్. అందుకనే సో ఈవినింగ్ ఇలాగా అప్పుడప్పుడు రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు ఈరోజు చలి ఎక్కువ ఉంది, అందుకనే వేడి వేడి చాయ్తోని వేడి వేడి చాయ్తోని ఆనియన్ సమోసా లాగిస్తున్నాం. చీర్స్. ఇంకా చీర్స్ టైం ఉంది భయ్యా, ట్యాక్స్ కట్టడానికి టైం ఉంది. సో ఈ ఆర్డర్ ఇప్పుడే వచ్చిందండి, పునుగులు 10 ప్లేట్లు. సో ఈయన అదే గణేష్ గారు ఆర్డర్ చేశారు, 4th ఆర్డర్ ఇది. సో ఆల్రెడీ తెలిసిన కస్టమర్ అనమాట. సో ఇక్కడ కృష్ణ అన్న చట్నీలు రెడీ చేస్తున్నాడు, మనోడు 10 ప్లేట్లు ఆల్రెడీ వేసాడు. 10 ప్లేట్లు వేసావా తమ్ముడు? 10 ప్లేట్లు రావన్నా, 4 ప్లేట్లు అయితే వస్తాయి దీంట్లో. 4 ప్లేట్లు. 4 ప్లేట్లు వేసినాం. ఓకే. సో మొత్తానికి 9 ప్లేట్లు పార్సిల్ చేసామండి. ఇంకో ఒక ప్లేటు తిప్పుతానే ఉన్నాడు. వెయిట్ చేస్తాను నేను కూడా. ఆ ఒక్క ప్లేట్ అయిపోతే ఆ. 2 ప్లేట్లు అయిపోతాయి. అయినా కవర్ పట్టుకొని ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నా. ఎప్పిస్తాడా మనోడు, ఎప్పిస్తాడా మనోడు. సో ఈవినింగ్ రోజు కొంచెం డల్గా ఉంటుంది, ఈరోజు కూడా డల్గానే ఉంది. ఆర్డర్స్ అప్పుడప్పుడు వస్తున్నాయి, ఆర్డర్స్లో ప్రమోషన్స్ అవన్నీ ఆపేసాను. సో ఆర్డర్స్ కూడా చాలా తక్కువ వస్తున్నాయి. ఈ వీక్ ఏం పెద్దగా బిజినెస్ ఉండదని అలా చేశాను. మళ్ళీ 1 week అయిన తర్వాత, అంటే పండుగ అయిన తర్వాత మళ్ళీ ప్రమోషన్స్ అవన్నీ స్టార్ట్ చేస్తున్నాం. ప్రస్తుతానికి అయితే ఈవినింగ్ పూట కూడా పెద్దగా ఏమవ్వట్లేదు. మార్నింగ్ బాగానే అవుతుంది, బట్ ఈవినింగ్ కొంచెం పిక్ చేయాలి. దానికి పండగ తర్వాత ఆలోచిస్తాం ఏంటి మార్కెటింగ్ ఎలా ఏంటి అని. నేను లేనప్పుడు ఈయన నా సీట్ ఆక్యుపై చేసేసి అక్కడ నేను ఏదైతే పని చేస్తానో మనోడు కూడా అదే పని చేస్తున్నాడు. ఫోన్ చూస్తూ ఉంటాను నేను కూడా అక్కడ కూర్చొని. అఫ్ కోర్స్, కానీ నేను హెయిర్కి క్యాప్ పెట్టను కదా, ఈ క్యాప్. ఓకే, ఇప్పుడు ఓకే. సో 10:30 అవగానే వీళ్ళు సర్దేస్తున్నారు ప్రస్తుతానికి. బాహుబలి వస్తున్నాడు, బాహుబలి. ఏం చేస్తాం, ఇది క్లోజింగ్ టైం. క్లోజ్ అయిపోయింది, క్లోజ్ చేసి. ఓకే. ఓ నాకు అడ్డు రాకండి సార్. ఏదో రోజు ఇంజరీ అవుద్ది, అప్పుడు తెస్తుంది. వీడు షట్టర్ దించేస్తున్నాడు రా బాబు. బాయ్, గుడ్ నైట్ కృష్ణ. ఫైనల్గా క్లోజ్ చేసి ఇంటికి వచ్చేసాను. అనుకోకుండా దానికన్నా చాలా బాగుంది బిజినెస్. ఈవినింగ్ కూడా ఓవరాల్గా చూస్తే బాగానే అయింది. అంత అవ్వదు అనుకున్నాను, బట్ చాలా బాగా అయింది. రేపు మీనా వస్తుంది, పాప వస్తుంది. సో నేను రేపు మార్నింగే స్టేషన్కి వెళ్తాం. సో ఈరోజు ఇంతే ఈ వీడియోలో. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బీ సేఫ్, బీ హ్యాపీ.